హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రోజు వేలాది వాహనాలు లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే కీలక మార్గం. ఇప్పుడు ఇదే హైవే పశువుల అక్రమ రవాణాకు ప్రధాన మార్గంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వైపు నిబంధనలకు విరుద్ధంగా పశువులను వాహనాల్లో తరలిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగా గడిచిన 4 రోజుల్లో అక్రమంగా తరలిస్తున్న 100కు పైగా పశువులను పోలీసులు గోరక్షకులు కాపాడారు. ఇదే అంశంపై మా ప్రతినిధి పవన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా ఉన్నటువంటి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పశువుల అక్రమ రవాణా అనేది గుట్టుగా సాగిపోతూ ఉంది. అయితే ఇటు ఏపీలోని వివిధ జిల్లాలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి ఇటు హైదరాబాద్కు పశువులను అక్రమంగా తరలిస్తున్నారు. పోలీసులు గో సంరక్షకులు ఇటీవల వాటిని పట్టుకోవడం అనేక కేసులు కూడా వెలుగు చూశాయి పట్టుకోవడంతో. అయితే దీనికి సంబంధించి ఇటు ఏపీలోని రాజమండ్రి నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి సంతల నుంచి అక్రమార్కులు పెద్ద ఎత్తున వీటిని అక్కడి నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారు. అలాగే తెలంగాణలోని ఇటు ఖమ్మం కావచ్చు, అలాగే నల్గొండ కావచ్చు, అలాగే ఇతర జిల్లాల నుంచి ఈ విజయవాడ జాతీయ రహదారి మీదుగా చౌటుప్పల్ మీదుగా ఇటు హైదరాబాద్కి తరలించి హైదరాబాద్లోని కబేలాలకు వాటిని తరలిస్తున్నారు. అయితే ఇటీవల చౌటుప్పల్లో 2 లారీలను ఇటు గో సంరక్షకులు కావచ్చు, అలాగే పోలీసులు కావచ్చు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి 2 లారీలను పట్టుకున్నారు. వాటిలో ఓ దాంట్లో మొత్తం 65 పశువులను గుర్తించారు. మొత్తం ఒక దాంట్లో 35 ఆవులు అలాగే 30 కోడలను గుర్తించారు. అయితే ఈ 65 పశువులు కూడా 2 లారీల్లో ఎక్కడికక్కడ తాళ్లతో గట్టిగా బిగించి కట్టి ఊపిరాడని పరిస్థితులలో వాటిని గుర్తించారు. కొన్నిటికి గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే వాటిలో ఒక గోవు కూడా ఊపిరాడక మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో వాటన్నింటినీ కూడా గో క్షేత్రానికి తరలించి వాటికి అయితే సంరక్షణ చర్యలు కూడా చేపట్టారు. అలాగే మొన్నటికి మొన్న సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి బిక్కుమలలో కూడా నూతనకల్ పోలీసులు ఒక లారీని పట్టుకున్నారు. ఆ వాహనంలో దాదాపుగా 10కి పైగా పశువులను అక్రమంగా తరలిస్తుంటే వాళ్ళని కూడా పట్టుకొని శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి డ్రైవర్పై కేసు నమోదు చేశారు. అతను రాజమహేంద్రవరం నుంచి ఈ పశువులను హైదరాబాద్లో ఉన్నటువంటి కబేలాలకు తరలిస్తున్నట్టుగా కూడా పోలీసులు వెల్లడించడం జరిగింది. అలాగే ఇవాళ ఇక తాజాగా చౌటుప్పల్లో పంతంగి టోల్ ప్లాజా వద్ద విశ్వసనీయ సమాచారంతో పోలీసులు మరో లారీని కూడా పట్టుకున్నారు. దాంట్లో కూడా దాదాపుగా 10ల సంఖ్యలో కూడా పశువులను గుర్తించడం జరిగింది. వాటన్నింటినీ కూడా ఇటు కోదాడ నుంచి కరీముల్లా అనేటువంటి వ్యక్తి హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కబేలాకు తరలిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించి ఆయనపై కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ఇటు సూర్యాపేట నుంచి హైదరాబాద్ వరకు కూడా అంటే మధ్యలో దాదాపు 2 టోల్ గేట్లు ఉంటాయి. ఎక్కడికక్కడ వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లు ఉంటాయి. ఆయా పరిధులకు సంబంధించి పోలీసుల నిఘా పెంచాలని ఇటు గో సంరక్షకులు కోరుతున్నారు. బజరంగ్ దళకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా కోరుతున్నారు. ఎందుకంటే 2 టోల్ గేట్లు ఉన్నప్పటికీ కూడా వీటన్నిటిని దాటుకొని అలాగే ఏపీ నుంచి వచ్చేటువంటి ప్రాంతాల్లో కూడా ఆ మార్గంలో కూడా టోల్ గేట్లు ఉంటాయి. అలాగే పోలీసులు కూడా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు. సో వీటన్నిటిని దాటుకొని హైదరాబాద్కి చేరడం పట్ల గో సంరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా వాళ్ళ కళ్ళు గప్పి ఇటు అక్రమార్కులు పుష్ప సినిమా తరహాలు అంటే గతంలో ఇటు గంజాయి కావచ్చు, మాదక ద్రవ్యాలు కావచ్చు వీటన్నిటిని తరలించేందుకు ఇటు వాహనాల్లో ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేసి వాటిలో తరలిస్తూ ఉండేవాళ్ళు. సో ఆ పద్ధతిని పాటిస్తూ ఇటు అక్రమార్కులు కూడా పోలీసులకు చిక్కొద్దనేటువంటి ఒక ఉద్దేశంతో ఇటు లారీలలో కొంతమంది పైన కూరగాయలు కావచ్చు, ఇతర వస్తువులు కావచ్చు వేస్తున్నారు. కింద ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి వాటిలో గోవులను పెట్టి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికైనా పశువుల అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకోవాలి, అరికట్టాలి. దానికి సంబంధించి ఎవరైనా అక్రమంగా తరలిస్తూ దొరికితే కనుక వారి జంతు సంరక్షణ చట్టం ప్రకారం కావచ్చు, ఇతర చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఇటు గో సంరక్షకులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా ఇటు విజయవాడ జాతీయ రహదారి ఏదైతే ఉందో హైదరాబాద్కి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలను ఇది కలుపుతూ ఉంటుంది. ఈ రహదారి పైనే ఇటు పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగడం పట్ల కొంత ఆవేదన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే పోలీసులు ఇటు పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికారులు అలాగే అందరూ కూడా సంయుక్తంగా కలిసి దీనిపైన పటిష్టమైనటువంటి నిఘా ఏర్పాటు చేయాలి. గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతున్నారు. పాలిచ్చేటువంటి ఆవులను గోవులను కూడా ఇటు కబేలాలకు తరలించి వాటిని చంపడం ఆందోళన కలిగిస్తుందని ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. సో ఇప్పటికైనా పటిష్ట నిఘా ఏర్పాటు చేసి ఈ పశువుల అక్రమ రవాణాను అడ్డుకోవాలని చెప్పి ఇప్పటికే గో సంరక్షకులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ జనార్దన్తో పవన్, ఈటీవీ న్యూస్, ఉమ్మడి నల్గొండ నుంచి.